ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, మిస్ చేయకుండా చూడండి. నాకు తెలిసిన వెంటనే మీకు ఇట్లా షేర్ చేస్తున్నాను నేను. మీరు నోటి మాటగా అయినా మీ వాళ్ళ వరకు అయినా చెప్పండి ఈ విషయం. మనం నెలకి రోజువారీ ప్లాస్టిక్ చాలా వాడతాం కదా ఇంట్లో. ఓన్లీ మన ఇంట్లో అంత ప్లాస్టిక్ జనరేట్ అవుతుంటే ఇండియా మొత్తంలో ఇంకెంత అవుతుందో ఆలోచించండి. మ్యాటర్ ఏంటంటే మనం ఇలా కొసలో కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసి పడేసే చిన్న చిన్న పీసెస్ ఎక్కడో సముద్రంలో ఉండే జీవులకి ఇబ్బంది పడుతున్నాయంట. అదెలా అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్లాస్టిక్ ఏదైనా రీసైక్లబుల్ ప్లాస్టిక్ అట, ఈ పాల ప్యాకెట్లు కూడా. సో రీసైకిల్ చేయడానికి పాల ప్యాకెట్ తీసుకోగలుగుతున్నారు కానీ ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి మిస్ అయిపోతున్నాయి. ఎవెన్చువల్గా అవి సముద్రంలో కలిసి టర్టిల్స్, చేపలు ఇలాంటివి తిని చనిపోతున్నాయంట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఎన్విరాన్మెంట్ గురించి సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళే చెప్పారు. చేంజ్ అనేది ఎక్కడో రావాలనుకునే కంటే ఫస్ట్ మనమే స్టార్ట్ చేద్దాం మన ఇళ్లల్లో. ఈ వీడియోలో నేను చూపిస్తున్నా కదా, ఇలా కట్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్కి అంటే మనకి మనమే హెల్ప్ చేసుకునే వాళ్ళం అవుతాం. బాయ్.